చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కదా! సో మీకు ఎలా అనిపిస్తుంది? ఒక మెగా అభిమానిగా చాలా గర్వపడుతున్నాను అనమాట. సో మన వాళ్ళకి ఎంత అంటే స్టార్స్ అందరికి ఆస్కార్ అవార్డు వచ్చినా సరే మనకి ఒక పద్మవిభూషణ్ అవార్డు అంటే ఒక ట్రెడిషనల్ కింద అనమాట. సో మెగాస్టార్ గారికి అవార్డు రావడం అనేది ఇంకా లేట్ అయిపోయింది, ఇంకా బిఫోర్ గా రావాలి. బట్ లేట్ అయినా సరే ఆయనకు అవార్డు రావడం అనేది చాలా గర్వకారణంగా ఉందన్నమాట. సో ఒక తెలుగుడిగా రాజమౌళి ఒక డైరెక్టర్ అయితే కనుక ఒక యాక్టర్ పరంగా చిరంజీవి గారు అని చెప్పి మనం కాళ్ళు ఎగరేసుకునే టైం అయితే వచ్చింది. కోవిడ్ టైంలో ఆక్సిజన్ బ్యాంక్ ఇచ్చి చాలా మందికి హెల్ప్ చేశారు కదా! సో ఎలా అనిపిస్తుంది? సో మీరు కోవిడ్ లో ఆక్సిజన్ ఒకటే చూస్తున్నారు కానీ ఆయన ఇంకా బ్లడ్ బ్యాంక్ కానీ ఇంకా వేరే సేవలు కానీ ఆయన చెప్పుకునే సేవలు కూడా చాలా జరిగినాయి అనమాట. సో ఇప్పుడు సోను సూద్ గారిని అయితే కనుక మనం కెమెరా ముందు చూపిస్తాం. సో కెమెరా ముందు చూపించినవి కాకుండా కెమెరా వెనక చిరంజీవి గారు ఎన్ని సేవలు చేస్తారో మాకు తెలుసు. ఒక బ్లడ్ బ్యాంక్ కానీ, ఒక ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, ఒక వరదలు గట్రా వచ్చినప్పుడు ఆయన ఇచ్చే ఫండింగ్స్ కానీ, ఆయన ఆయన ఒక్కడే కాకుండా వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఎంతో మందికి డబ్బులు ఇవ్వడం కానీ, పేదలకు సాయం చేయడం కానీ చాలా హెల్ప్ చేశారు అనమాట. బట్ ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా ఈ అవార్డు ఇంకా బిఫోర్ వచ్చి ఉంటే కనుక చాలా బాగుండేది అని చెప్పి నేను అనుకుంటున్నా. సో మనకి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. అదే చెప్తున్నా కదా, వీళ్ళందరికీ అవార్డ్స్ వచ్చినాయి. ఇక మా పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు సీఎం గా అయిపోతే కనుక ఇక ఈ జీవితానికి చాలు అన్న మెగా అభిమానిగా అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సో పవన్ కళ్యాణ్ గారికి అవార్డులతో సరిపోదు, ఆయనకంటూ ఒక గౌరవమైన పదవి ఇస్తే కనుక ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట యాజ్ అ మెగా ఫ్యామిలీగా. సో అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు అనేది కూడా నాట్ జోకు. సో పెద్ద పెద్ద బాలీవుడ్, హాలీవుడ్ అన్నీ ఉన్నాయి, అయినా సరే మన టాలీవుడ్ లో ప్రతిసారి ఒక రికార్డ్ వచ్చేస్తుంది అనేది చాలా గర్వకారణం అనిపిస్తుంది. నెక్స్ట్ ఆస్కార్ అవార్డు కూడా మహేష్ బాబు గారు పోటీలో ఉండొచ్చు, ఎందుకంటే రాజమౌళి గారి సినిమాతో వస్తుంది కాబట్టి. ఇక నెక్స్ట్ అయితే మహేష్ బాబు గారు. ఇక మంది హాలీవుడ్, బాలీవుడ్ మన టాలీవుడ్ కింద పెడితే బాగుంటది అని చెప్పి ఒక ఫీలింగ్ అనమాట. సో మార్నింగ్ నుంచి చాలా గూస్ బంప్స్ వచ్చేసాయి అనమాట. వెంకయ్య నాయుడు గారు ఆయనకి ఒక పద్మవిభూషణ్ ఇవ్వడం అనేది సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో చిరంజీవి గారిలో నచ్చేది మీకు ఏంటి? చిరంజీవి గారు నచ్చేది అంటే కనుక అప్పట్లో డాన్స్, ఆయన డైలాగ్ డెలివరీ, ఇక ఆయన చెప్పే మోటివేషన్. అంటే చిన్న చిన్న హీరోలు కూడా ఆయన గర్వం చూపించుకోకుండా ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళడం, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్ళడం. హనుమాన్ సినిమా ఉంది, ఆయన చాలా చిన్న హీరో, తేజ సజ్జా, వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ అలాంటి యువతను కూడా ఎంకరేజ్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో అంటే నేను పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని అనమాట. కొన్ని ఇలాంటి అట్లా నేను చిరంజీవి గారిని బాగా సపోర్ట్ చేస్తాను. ఫేవరెట్ మూవీ ఏంటి చిరంజీవి గారు? చిరంజీవి గారిది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఇంద్ర సినిమా అంటే నాకు బాగా ఇష్టం.